పులి గాండ్రించింది చెల్లి ఎత్తి పిడికిలి ఎదురే చూస్తున్నా సీతను వెతికేటి రాముడిలా ఎదురే పోతున్నా కాటిలో కలిసేటి పాడేలా బంధాల్ని ఇస్తావు బందీల్ని చేస్తావు సంసారం అంటావు ఉచ్చులు బిగిస్తావు తలరాత రాస్తావు కర్మఫలమంటావు నిత్య పోరాటాల శిక్షలు విధిస్తావు. సింగర్గా సెటిల్ అవ్వాలనుకున్నా నువ్వు సడన్గా ఎందుకు రైటర్ అయినావు? అంటే 10 మందికి మంచి అవుతుంది కదా అట్లా అని చెప్పి అది నా ఇన్న డైలాగ్ కొంతమంది మారినోళ్ళు గిట్ట ఉన్నారు. రైతు ఎంత పెట్టుబడి పెట్టినా తన పంట వండనప్పుడు తనకు నష్టం వచ్చినప్పుడు తన బాధ దేవునికి తప్ప ఎవరికి తెలియదు. బాగా రీచ్ వచ్చిన డైలాగ్ ఏంటి? కష్టము సుఖంతో ఉన్నదంట, అందరు నిన్నే కోరుకుంటారు నన్ను ఎందుకు కోరుకున్నదంట. అప్పుడు సుఖం ఏమన్నదంట అంటే నీ దగ్గరకు వచ్చినాకనే నా దగ్గరకు వస్తారని చెప్పిందంట. నువ్వు చెప్పే డైలాగ్స్ ఓన్లీ వీడియోల వరకు మాత్రమేనా లేదంటే రియల్ లైఫ్లో కూడా నువ్వు ఫాలో అయ్యేది ఏమైనా ఉందా? అన్ని సిచ్యువేషన్లో ఫాలో కాలేము, కొన్ని సిచ్యువేషన్లో అయితే కొన్ని సిచ్యువేషన్లో కాలేకపోతాం. డాడీ ఎక్స్పైర్ అయ్యారు అని కూడా విన్నాను. సో అదే ఎలా జరిగింది? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా డాడీకి? అది అయ్యింది కూడా మంత్రాలయం టెంపుల్ కానీ అయిందంట. ఓకే. అదే కింద పడిపోయాడంట కార్లో. ఫస్ట్ ఉండుండే అదేమంటారు చల్ల ఫ్రూట్ జ్యూస్ తాగిన తర్వాత కింద పడ్డాడంట. అరే దేవుని దగ్గరికే పోతుండగా పోయి మంచిగా వస్తాడు కానీ నేను అనుకున్నాను, కానీ ఇట్లా అవుతుందని చెప్పి కళ్ళ గిట్ట అనుకోలే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఫోక్ సింగర్ అండ్ డైలాగ్ రైటర్ అండ్ యాక్టర్ ఖానాపూర్ మాధవ్ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నావు. కొంచెం సెటిల్డా పోయిన ఇంటర్వ్యూస్ కంటే ఇప్పటికి? సెటిల్డ్ అంటే అంత కాకుండా నార్మల్గా. సో ఇంటర్వ్యూలోకి వెళ్ళే కంటే ముందు ఏదైనా ఒక మంచి డైలాగ్ నీ వీడియోస్ అన్నింటిలోకి వెళ్ళి దోస్తానే చెప్తా కూడా. ఓకే డన్. దోస్తాన్ అనేది నమ్మకంతో చేయాలి కానీ నమ్మించి మోసం చేయొద్దు. ఆపద ఏదున్నా కష్టం ఏదున్నా ప్రతిదానికి నిలబడ్డోడే నిజమైన దోస్త్ అనమాట. ఓకే. సో దోస్తాన అనేది నమ్మకంతో చేయాలి, నమ్మించి మోసం చేయకూడదు. అలా నీ లైఫ్లో ఎవరన్నా నమ్మించి మోసం చేసిన దోస్తులు ఉన్నారా? దుష్మని అంటే నాకు అంతగానో ఎవరైతే లేరు కానీ అందరూ మనతో మంచిగానే ఉంటారు. షార్ట్కి అయితే నాకు తెలియదు, మనం కూడా అయితే మంచిగానే ఉంటారు. ఇంతవరకు అయితే మోసం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి అవసరానికి వాడుకుంది లేదంటే తక్కువ చేసి అంటే ముందొకటి వెనుకొకటి మాట్లాడింది అట్లా ఎవరు లేరు? ఎవరు లేరంటే ఉంటారు కానీ నా కళ్ళలో అయితే ఇంతవరకు పడలేరు, బట్ ఉన్నారు. ఉండొచ్చు మేబీ ఫీలింగ్ అంటే జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇందులో ఇంకో డైలాగ్ కూడా ఉంది, దానికి కంటిన్యూయేషన్. అంటే నమ్మకం ఉండాలి అని చెప్పేసి ఏ ఆపద వచ్చినప్పుడు మన కోసం స్టాండ్ తీసుకోవాలి అనేది ఉంది కదా, అలా ఎవరైనా ఉన్నారా లైఫ్లో? ఆపద వచ్చినప్పుడు ఉన్నారు నా దోస్తులు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒక ఆయన పేరు శంకర్ అని చెప్పి, ఇంకో ఆయన పేరు నబీలు, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు 2, కాశీ, ఇంకా వేరే తమ్ముళ్ళు అల్లీలు ఉన్నారు అన్నమాట. మనం అంటే ఒక రెస్పెక్ట్, మనకు ఏది ఉన్నా ఏమున్నా వస్తారు అన్నట్టు. ఓకే. ఎలాంటి విషయాల్లో ఫోన్ కొట్టంగా టక్కున వస్తారు ఫ్రెండ్స్? ఫోన్ అంటే మనం ఇప్పుడు ఏ ఆపద ఉన్నా నాకు గిట్లున్నా గిడ ఈ ఏరియాలో ఉన్నా గిట్ల అయ్యింది మంచిదానికి దేనికోసమైనా వస్తారు, చెడు దానికి వస్తారు. చెడు అంటే మనం అది ఇదైనా కాదు, ఏదానికైనా వస్తారనమాట. ఇక మనం అంటే వచ్చేస్తారు అన్నట్టు. ఓకే. నార్మల్గా అయితే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే అక్క ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మందు తాగడానికి ఫోన్ చేసి ఇమీడియట్గా వస్తారు అక్క. ఉంటారు అక్క కొంతమంది, అట్లా ఇటు ఉంటారు ఇట్లా ఇటు ఉంటారు. ఓకే. సో అలాంటి వాళ్ళు నీ లైఫ్లో కూడా ఉన్నారు. ఓకే. సో డైలాగ్ చాలా బాగుంది అండ్ నీ పేజ్ కూడా చెక్ చేసినాను. సాంగ్స్ కంటే కూడా యాక్చువల్గా నువ్వు సింగర్ ఎక్కువ అంటే అయిపో ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తాను అనమాట. నేను భజన్స్ ఉంటాయి. అవును. ఓకే. సింగర్గా ఉన్న నువ్వు, సింగర్గా సెటిల్ అవ్వాలనుకున్నా నువ్వు సడన్గా ఎందుకు రైటర్ అయినావు? రైటర్ అంటే 2 ఉండే మన ఫస్ట్ నుంచి, అదే ఫస్ట్ సింగింగ్ ఉండే. ఓకే. తర్వాత ఇట్లా రైటర్ అంటే మనం ఇప్పుడు వాళ్ళని చూస్తుంటాం బయట, ఏంది ఏం కథ ఎవరేంది చూసినప్పుడు నాకు ఆలోచన వస్తున్నారు ఇట్లుంటే బాగుంటుంది, అంటే మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగించి అంటే 10 మందికి మంచి అవుతుంది కదా అట్లా అని చెప్పి అది నా ఇన్న డైలాగ్ కొంతమంది మారినోళ్ళు గిట్ట ఉన్నారు. ఓకే. అన్న నువ్వు చెప్పినందుకు కొంచెం మారినాం అది చెప్పి అన్నోళ్ళు గిట్ట ఉన్నారు అనమాట. ఓకే. అట్లా ఇలా స్టార్ట్. ఓకే. ఫస్ట్ టిక్టాక్ నుంచే స్టార్ట్. ఓకే. అలా డైలాగ్స్లోకి వచ్చావు. నువ్వు చెప్పే డైలాగ్స్ ఓన్లీ వీడియోల వరకు మాత్రమేనా లేదంటే రియల్ లైఫ్లో కూడా నువ్వు ఫాలో అయ్యేది ఏమైనా ఉందా?
ఫాలో అవుతాం, మాకు ఎందుకు 100% ఫాలో అవుతాం. కానీ అన్ని సిచ్యువేషన్లో ఫాలో కాలేము. కొన్ని సిచ్యువేషన్లలో అవుతాం, కొన్ని సిచ్యువేషన్లలో కాలేకపోతాం. నీకోసమే నువ్వు రాసుకున్న అంటే నీకు కనెక్ట్ అయిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు కనెక్ట్ అయిన డైలాగ్ అంటే ఒకటి, అంటే మమ్మీతో అన్నారు అనమాట కొంతమంది, నీ కొడుకు ఏంది ఇవన్నీ డైలాగ్స్, ఏంది ఇవన్నీ, ఏంది అంటే అదొకటి మమ్మీ మీద రాసిన అనమాట. అది ఓకే. అంటే ఎట్లా, మన టైం ఇటు వస్తుంది మమ్మీ, అమ్మ నీ కొడుకు పనికి రానోడు పని చేయనోడు అన్నోడు కూడా వాళ్ళ నోట్లకి వెళ్ళి 10 మంది గొప్పగా చెప్పుకుంటాడు, నీ కొడుకు సక్సెస్ అవుతాడు అని చెప్పి ఒక డైలాగ్ రాసిన అనమాట. ఓకే. అది అది నీకోసమే? నా కోసం అది. ఓకే. నార్మల్గా ఇలాంటి డైలాగ్స్ కానీ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అమ్మ ఎప్పుడైనా అంటే ఆ వీడియో అంటే ఆ మాట ఏవైతే ఉందో డైలాగ్ కనెక్ట్ అయిపోయి బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్లో వాళ్ళు లేదంటే ఫ్రెండ్స్? ఇంట్లో వాళ్ళు మమ్మీ నా పాత ఇంటర్వ్యూలో గిట్టు ఉండనమాట, వేరే నేను చెప్పింది అది చూసి మమ్మీ కొంచెం బాధపడదు మా డాడీ గురించి కానీ అది సిచ్యువేషన్స్, నుడి మీద బొట్టు లేదు అని అది అవన్నీ. సో పర్సనల్ లైఫ్కి వస్తే లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అంటే సెటిల్డ్ ఫ్యామిలీయా లేదంటే పూర్ ఫ్యామిలీయా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? మరీ పూర్ కాదు, మరీ అయిపించేదాకా లోనే, మిడిల్ క్లాసే. ఒకప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండంటే మాకు ఒక పెట్రోల్ షాప్ ఉండే చిన్నగా. పెట్రోల్ షాప్ 1 లీటర్ పెట్రోల్ పోతేనే మేము బియ్యం తెచ్చుకొని తింటుండే ఆ పరిస్థితులు ఉండే మేము. ఓకే. అంటే ఈరోజు పెట్రోల్ అమ్మితేనే బియ్యం? ఈరోజు కాదు, ఒక టైంలో ఒక అదే అంటే ఆ రోజులలో ఒక 8 years బ్యాక్ అనుకో, 8-9 years బ్యాక్. ఓకే. ఆ సిచ్యువేషన్ ఉండే మాది. లీటర్ పెట్రోల్ అమ్మితేనే మేము అప్పుడు బియ్యం, 1 లీటర్ పెట్రోల్ పోలేదనుకో మేము ఆ రోజు తినకపోతుండే. ఆ సిచ్యువేషన్ ఉండే ఒక టైంలో. ఓకే. ఆ టైం నుంచి ఇప్పుడు కొంచెం అంటే ఓన్ హౌస్, అప్పుడు ఇటు ఓన్ హౌస్, ఇప్పుడు ఇటు ఓన్ హౌసే, కానీ ఆ సిచ్యువేషన్ ఉండరు. మేమందరం చిన్నగా ఉన్నాము, డాడీ ఏం చేసినా దానికి దీనికి అన్నిటికీ అవుతుండే. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడైతే ఉన్నంత కాడికి జరం మంచిగా సెటిల్, కొంచెం నార్మల్గా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఓకే. సో మమ్మీ డాడీ విషయానికి వస్తే ఫస్ట్ నుండి కూడా అంటే మమ్మీ ఏం చేసేవారు, డాడీ ఏం? మమ్మీ హౌస్ వైఫే. డాడీకి ఏమి ఇలా గ్రామ పంచాయతీలో జాబ్ ఉండే, ఇప్పుడు ఊర్లలో గ్రామ పంచాయతీస్ ఉంటాయి, అందులో జాబ్ ఉండే అనమాట. డాడీ జాబ్ చేసి అప్పుడు లేదు, తర్వాత వచ్చింది అనమాట. అది మా తాత చనిపోయిన తర్వాత మా డాడీకి ఇచ్చారనమాట జాబ్ అది. ఓకే. తాతయ్య నుండి డాడీకి ఇచ్చారు. ఓకే. డాడీ ఎక్స్పైర్ అయ్యారు అని కూడా విన్నాను. సో అదే ఎలా జరిగింది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా డాడీకి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అక్క, వాళ్ళు టెంపుల్స్కి వెళ్తారు అనమాట. ఇయర్ టెంపుల్స్ ట్రిప్ టైప్లో వెళ్తారు అనమాట. అంటే స్టాఫ్ త్రూగానే వెళ్తారు. అక్కడ పోయినప్పుడు ఏమైంది, అంతకుముందు 2-3 years బ్యాక్ వెళ్ళాడు అనమాట. అప్పుడు మంచిగా వెళ్ళి మంచిగా వచ్చిండే. ఇప్పుడు మనం ఎవరైనా దేవుని దగ్గర కూతురంటే అయితే వద్దైతే అనం కదా, పోతున్నాని చెప్పి వాళ్ళు ఇవన్నీ మంత్రాలయం ఇంకా కొన్ని టెంపుల్స్ అది అయ్యింది కూడా మంత్రాలయం టెంపుల్ కానీ అయిందంట, కొంచెం ఒక 10 kilometers యువతలకి అంతే. అటదే కింద పడిపోయాడు కార్లో. ఫస్ట్ ఉండుండే అదేమంటారు చల్ల ఫ్రూట్ జ్యూస్ తాగిన తర్వాత కింద పడ్డాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కింద పడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ పడ్డాడంట. ఒక 10 minutes అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పడ్డప్పుడు ఇక లేవుడంట పైకి. మేము లైవ్లో లేము, మేము ఇంటికాడ ఉన్నాము, ఆయనేమో ఆడు. ఓకే. సో కాల్ వచ్చిందా మీకు? కాల్ వచ్చింది, డాడీ ఇట్లా కింద పడిన, హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పారు వాళ్ళు. డైరెక్ట్ చనిపోయినా అని చెప్పలేరు అనమాట. దగ్గరకు వచ్చిందాక అంటే స్పాట్లోనే నేను హాస్పిటల్ తీసుకోవాలి. మొత్తం అక్కడ మొత్తం అడవి ఉంటుంది అనమాట. అడవిలో హాస్పిటల్ ఏం లేవు. వాళ్ళేమో హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పారు అనమాట. ఇక మేము ఒకటేసారి చెప్తే భయపడగలం అని చెప్పి అట్లా. ఓకే. అలాంటి కాల్ రాగానే అంటే ఫస్ట్ నీకే వచ్చిందా కాల్? నాకు కాదు, ఇప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్కి వచ్చింది అనమాట. ఓకే. బాబాయ్కి వచ్చింది. ఓకే. ఆ విషయం అంటే మీ దగ్గరికి రాగానే ఫస్ట్ నీ రియాక్షన్ ఎలా ఉండే? నేను నమ్మలేను అసలు. ఫస్ట్ నేను నమ్మలే, ఉట్టినే చెప్తురేమో అనుకున్నా. నేను అసలు ఆయన చూసిందాక నమ్మలే నేను. ఓకే. ఇట్లా అయిందని చెప్పి అసలు అట్లా అంటే హాస్పిటల్లో ఉండేమో వస్తాడేమో అనుకునే ఉన్నా. ఈ మొత్తం ఒక 1 week దాకా నాకు ఏం అర్థం కాలే. ఇక్కడ కూర్చోలేకపోతున్నా, ఏం చేస్తున్నా, మైండ్ ఒక దగ్గర ఉండలేదు. మొత్తం ఇక ఎట్లా వెరైటీ అయిపోయినా 1 week దాకా. ఓకే. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే అనుకుని మళ్ళా ఇట్లా వచ్చినంటే అదొక అదృష్టం అనుకో, దేవుని దయ్యందో నాకు అంతే. నేను ఎక్కువ నమ్మేదాక ఒక దత్తాత్రేయుని, ఒకటి మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని, వీళ్ళని ఎక్కువ మొక్కుతాను అనమాట. ఒకటి అయ్యప్ప ఒకటి అనమాట. ఓకే. డాడీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు అంటే లాస్ట్ మీతో మాట్లాడిన మాట ఏంటి గుర్తుందా? నాతో మాట్లాడలేడు డాడీ. నేను లాస్ట్ ఆ రోజు వెళ్తున్నానంగా గ్రామ పంచాయతీ దగ్గరనే నేను ఇట్లా క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను అనమాట. అప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను చూసి నవ్విండి, అదే లాస్ట్గా. ఓకే. ఇంటికి వచ్చి అసలు లెక్క ప్రకారం అయితే మేము అందరం కలిసి తిరుపతి వెళ్ళడానికి ప్లాన్ చేసినాం.
తిరుపతి వెళ్ళడానికి ఇంకా 2 days అయితే అవుతుంది అన్నాక ఈయన పోనే అన్నాడు అసలు ఫస్ట్. నేను వెళ్ళాను అది అన్నాడు. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏమైందో ఇంటి ముంగడికి వచ్చి వాళ్ళు స్టాఫ్ అందరూ వచ్చి కార్ ఆపి నడవనగా ఆటోమేటిక్ బట్టలు గిట్టలు అనేది తీసుకుని ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. సరే దేవుని దగ్గరికే పోతుండగా పోయి మంచిగానే వస్తాడు కానీ నేను అనుకున్నాను, కానీ ఇట్లా అవుతుందని చెప్పి కళ్ళ గిట్ట అనుకోలే. ఓకే, అట్లా అయిపోయింది. డాడీ ఉన్నప్పుడు లైఫ్ అంటే అప్పుడు మనం ఏం చేసినా నడుస్తుంది, దునియా కూడా ఏమందు మన గురించి. అంటే అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అన్న ఏం జరిగినా కూడా పేరెంట్స్ ఉన్నారు అనే బలం, ధైర్యం, మనం ఏం చేసినా నడుస్తుంది. కానీ ఒక్కసారి పేరెంట్స్ ఇంకా ఎవరో ఒకరు, ఇద్దరిలో ఎవరో ఒకరు లేరు అన్న తర్వాత లైఫ్ కంప్లీట్గా మారిపోద్ది. చూసే చూపు మారిపోద్ది, మాట్లాడే విధానం మారిపోద్ది జనాలది. పర్సనల్గా అది నేను కూడా ఫీల్ అయినా, అంటే అది నేను కూడా నాకు తెలుసు, నేను అనుభవించిన అది. ఎందుకంటే నాకు మదర్ చనిపోయారు అనమాట. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. మనతో మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు వీళ్ళు ఏమన్నా అడుగుతారేమో, మన నుండి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, వీళ్ళతో ఇప్పుడు మందలియాలనా వద్దా, వీళ్ళని రమ్మంటే ఓ బాధ, రమ్మనకపోతే ఓ బాధ అనే టైప్లో ఉంటారనమాట. అలాంటి ఫేస్ చేసావా? అంటే రిలేషన్లో గిట్ట అన్నంట ఎట్లా అంటే ఇప్పుడు నేను కొన్ని రోజులు ఏం వర్క్ చేయలేను, నాకు ఒక ఇంట్రెస్ట్, మనం ఏదైనా సరే సాధించాలి, ఏదైనా చేయాలి, దీనివల్ల 10 మంది గుర్తుపడతానని నేను ఫస్ట్ నాకు తెలియదు. నేను సింగింగ్ దానివల్ల కానీ డైలాగ్స్ల వల్ల కానీ మనం ఏదైనా ఒక గుర్తింపు ఉన్న రోజులు మనం చనిపోయిన తర్వాత మన పేరు చెప్పుకోవాలి బయట. అది నా కాన్సెప్ట్. పైసా సంపాదిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, ఎంత పెద్ద పెద్ద ఇల్లులు సంపాదిస్తాం, కానీ ఏది మనతో రాదు, ఒక పేరు తప్ప. ఒకటే పేరు. ఆ పేరు ఇప్పుడు ఒకవేళ నేను ఫ్యూచర్లో ఏమైనా అయినా గిట నా కొడుకు గిట చెప్పుకునేటట్టు ఉండాలని చెప్పి నా కోరిక, అంతే. అంటే ఒకవేళ నేను చచ్చిపోయినప్పుడు నా బొందగడలో కొన పబ్లిక్ నిండిపోవాలి, అది నా కోరిక. అంటే అది పేరు వల్ల అట్లా వల్ల దానికోసం ఎంత కష్టమన్నా పైసా సంపాదించాలంటే మస్తు దిక్కెళ్ళి సంపాదించవచ్చు. అది నా కోరిక అనమాట, అంతే. ఓకే, ముందు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చూసుకుంది నాన్న. నాన్న తర్వాత ఫ్యామిలీ ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆ బాధ్యత కానీ తీసుకుంది నువ్వేనా? నేను కదా మమ్మీ ఇప్పుడు. ఓకే, మరి ఫైనాన్షియల్గా అంత అప్పుడు డాడీ ఉన్నప్పుడే, అంటే ఒక సిచ్యువేషన్లో పెట్రోల్ ఆ రోజు అమ్మితే కానీ తినలేని సిచ్యువేషన్, తర్వాత సిచ్యువేషన్ మారుండొచ్చు కానీ మరీ సెటిల్ అయ్యేంత కూడా కాలేదు. సో ఇప్పుడు అలానే ఉందా ఇంకా సిచ్యువేషన్స్? లేదా అట్లేం లేదక్క, మనకి ఇప్పుడు మొత్తం అంటే మన మెయిన్ రోడ్కి ఇల్లు ఉంది, పక్కకు కొంచెం ఇల్లు కట్టినాం అనమాట. 2 షట్టర్స్ అవి ఇచ్చేసినాం, రెంట్కి ఇచ్చేసినాం. మమ్మీది అది డాడీ జాబ్ మమ్మీకి ఇచ్చారు, చెల్లెలు MBA అవుతుంది. నేను ఇక మనం సింగింగ్ ప్రోగ్రామ్స్ అవి మనం ఇప్పుడైతే లైఫ్ బాగుంది, అప్పటికన్నా చాలా బెటర్. ఓకే, సో చెల్లి కదా నీకు, MBA చదువుతుంది. సో తనతో ఎట్లా ఉంటుంది బాండింగ్? అంటే తను యాక్సెప్ట్ చేసుకోగలిగింది, ఎందుకంటే మనకే లైఫ్ పేరెంట్స్ ఇట్లా అయ్యింది అని తెలిసినప్పుడు తట్టుకోవడం కష్టం. పెద్దవాడిగా నువ్వే చాలా డౌన్ అయిపోయి ఉంటావు. తన పరిస్థితి ఎలా ఉండే? సెటిల్ అయిందా ఇప్పుడు కొంచెం? ఓకేనా? ఓకే అక్క, ఇప్పుడైతే అప్పుడు ఉంటుంది ఇక బాధ. డాడీ అంటే అది ఆ ఎమోషన్ అలాగా అది అలాగా. ఆమె చిన్నగా ఉండే అప్పుడు, నాకే కొంచెం అంత మెచ్యూరిటీ లేదు నాకు. ఎంత 2018 టైం అంటే ఇప్పుడు 6 years అయిపోతుంది. అప్పుడు నేను ఎంతున్నా 17 years ఉన్నా. అంత ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదు, ఏం చేయాలో తెలియదు, పొద్దుగాలు ఏంది ఏం కథ అని చెప్పి డైలీ ఆయన చూసిందాక మాకు అది ఉండకపోతే ఒక వారం రోజులు 10 రోజుల దాకా కనిపించకపోతే ఎట్లుంటుంది అక్క, బాధ అనేది ఇక తట్టుకోలేకపోతాం అనమాట. నార్మల్గా నాకు ఒక డౌట్ ఉంది, అంటే ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. ఎట్లా అంటే నన్ను కూడా చాలామంది అడిగింది, నేను కూడా ఆలోచించుకుంది. మర్చిపోవడం అనేది, మార్పు అనేది మనిషికి సహజం అంటారు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా మర్చిపోవడం అనేది అలవాటు అవుతుంది. తర్వాత కొన్ని ఇయర్స్కి గుర్తులు కానీ, అంటే దానికి సంబంధించిన మెమొరీస్ కానీ మనకు ఉండవు, మర్చిపోతాము అని చెప్పేసి అంటారు కదా. నిజంగా అంటే నా విషయంలో అది అవ్వలే. జనరల్గా అది నువ్వు కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నావు. నిజంగా మర్చిపోవడం అనేది ఉంటుందా? దేవుడు మర్పిచ్చేస్తాడు అనగా ఇన్నాక నేను ఎంత అనుకున్నా దేవుడు మర్పిచ్చేస్తాడంట. ఉంటుంది, నీకు బాధ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత, ఆటోమేటిక్ నువ్వు మనిషి ఎసుంటోడైనా సరే, ఎంత గొప్పోడైనా ఎంత గరీబోడైనా సరే అది దేవుడు అనేది మర్పిచ్చేస్తాడంట. కానీ గుర్తొస్తుంది కదా, వస్తుంది, కానీ అంత ఎమోషన్ కాలేవు, అప్పుడైనంత కాలేవు. మళ్ళీ అదొకటి. సింగర్గా ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఎప్పుడు రియలైజ్ అయ్యావు అంటే నేను పాడగలుగుతాను, నా పాటలు జనాలు వినగలుగుతారు అనేది ఎప్పుడు రియలైజ్ అయ్యావు? 7th క్లాస్లో ఉన్నాక ఇంటి దగ్గర వినాయకులను పెడతారు కదా, అవును, ఆ వినాయకుల దగ్గర అక్కడ భజన చేస్తారు కదా, నేను వెళ్ళేటోని ఇట్లా టైం పాస్కి భజన చేయనికి అని చెప్పి నేను ఇట్లా వెళ్ళా. ఒక చిన్న ఉన్నా
మెల్ల ఒక పాట పాడుతుంటే వీళ్ళు ఇన్నోళ్ళు అన్నాళ్ళు నీ వాయిస్ బాగుంది అట్లా ఇట్లా అంటే నేను నా వాయిస్ ఏం బాగుంటుంది అనుకుంటుంది ఫస్ట్లో నేను నా వాయిస్ ఏం బాగుంటుంది అది అనుకొని చెప్పి తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఆలీలు మంచిగా ఉంది అంటే మెల్ల పాడుకుంటా ఇక మన అయ్యప్ప ప్రోగ్రామ్స్ అయితే అనమాట భజనలు పెద్ద పెద్ద పూజలలో అట్లా పాడుకుంటా ఇక మనకు ఒక కిరణ్ అన్న వ్యక్తి ఉండనమాట అన్న. నేను ఫస్ట్ ఆయన దగ్గరకు నేను పూజలు చేసి బండి లేక నడుచుకుంటూ వస్తుండే ఒక టైంలో ఒక 4 years బ్యాక్. తర్వాత ఇక నాకు ఫస్ట్ పేమెంట్ ఇప్పించింది గిట కిరణ్ అన్ననే. ఓకే, అంటే పాట పాడినప్పుడు అంటే నేను ఫ్రీగా పోయి పాడేసి వస్తుంటే నాకు పై అమౌంట్ తీసుకోవాలి ఇవన్నీ ఏం తెలియదు నాకు. పోవాలి పాడాలి అంతే, పాడాలని కోరిక, పోవాలి పాడాలి రావాలి. తర్వాత ఎన్నిసార్లు వస్తావు మాధవ్ ఇట్లా, అప్పుడు ఇదంతా ఫేమ్ గేమ్ ఏం లేదు, ఎన్ని రోజులను వస్తావు అని చెప్పి ఆయన ఫస్ట్ పేమెంట్ నాకు 500 ఇప్పించిండు కిరణ్ అని చెప్పి. ఆయన ప్యాడ్ ప్లేయర్ కిరణ్, ఆయన ఫస్ట్ పేమెంట్ ఆయన ఇప్పించిండు నాకు. అప్పటి నుంచి ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్కి పోయినామంటే ఇంకా కేసుకోకుండా ఇక మన ఖర్చు వెళ్ళిపోయేటట్టు, ఏదో ఒకటి మినిమం అంటే ఇక ఓ 2 జతల బట్టలు కొనుక్కోవచ్చు అనుకో ఒక ప్రోగ్రామ్ కోతి. ఓకే, సో అలా సంపాదన స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎలాగో అయ్యప్ప సీజన్ నడుస్తుంది కాబట్టి నీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక మంచి సాంగ్. చిన్ని మణి కంట సామిరారా ఇంటికి లవేల్పు నీవేరా, కంటిలో చూపువు నీవేరా, గుండెలో శ్వాసవు నీవేరా, పెద్ద పాదమైనా నీ కోసము నడిచొస్తగాని, పెద్ద పాదమైనా నీ కోసము నడిచొస్తగాని, గుండెలున్న దేవుడా నీకే, చిన్ని మణి కంట సామిరారా ఇంటికి లవేల్పు నీవేరా, శరణమయ అయ్యప్ప శరణమయ, శరణమయ అయ్యప్ప శరణమయ. నీ నార్మల్ వాయిస్కి డైలాగ్స్ చెప్పినప్పుడు పాటలు పాడినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పిరా ఎవరైనా? అంటే మాట్లాడేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. నేను ఇందాక కూడా అదే చెప్పా కదా ఇంటర్వ్యూ కంటే ముందు మాట్లాడినప్పుడు, ఆ డైలాగ్స్ కి కంప్లీట్ వాయిస్ డిఫరెంట్ గా ఉంది. చెప్పిండ్రా ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి వాయిస్ కి కానీ లేదంటే పాటలకు కానీ డైలాగ్స్ కి కానీ? డైలాగ్స్ కి కాంప్లిమెంట్ అంటే కొంతమంది ఊర్లో అన్నవాళ్ళు ఇటే మంచి చెప్తున్నావు ఉన్నారు ఫ్రెండ్స్లో కానీ, అలీలో గారు మంచి చెప్తున్నావు, ఇంకా నువ్వు మంచి ఒక టైంలో మంచి అది అంటే సరే అంత మంచిగా వస్తుంది అని చెప్పి నేను ఇక మెల్ల చేసుకుంటూ ముంగడికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినా. ఓకే, నార్మల్గా నువ్వు టైం గురించి ఒకటి చేసావు కదా, ఒక డైలాగ్ చెప్పావు కదా, నువ్వు పర్సనల్గా టైంని నమ్ముతావా లేదు అంటే కష్టాన్ని నమ్ముతావా? రెండుని నమ్ముతాక నేను. అంటే ఎప్పుడు ఒకటే తీరు ఉండలేము. ఇప్పుడు మనము కష్టపడితేనే మూవ్ కాగలం, కష్టపడే టైం వస్తే మనం ఆటోమేటిక్ కష్టపడతాం. అంటే కష్టపడే టైం రావాలి అని చెప్పి కూర్చొని వెయిట్ చేస్తావా? ఓకే టైం వస్తుంది టైం చెప్తున్నా ఒక మాట, కష్టపడే టైం వస్తే ఆటోమేటిక్ కష్టపడేస్తావు నువ్వు. ఓకే, టైం అది వచ్చినా రాకపోయినా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. కష్టపడితే ఆటోమేటిక్ నీకు అది ఎంత పెద్ద శిఖరమైన సరే దాన్ని ఎక్కేస్తావు. నువ్వు ఇక కొన్నిసార్లు టైం బ్యాడ్ ఉంటుంది, మనం ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది, మూవ్ ఆన్ కావు. కొన్నిసార్లు అట్లా ఉంటుంది అనమాట, మనం ఏం చేయలేము దానికి. నా దాంట్లో గిట్ అయినాయి అటువంటి కొన్ని మొత్తం డౌన్ అయిపోడు, అది అయిపోడు. నువ్వు బాగా డౌన్ అయిపోయి డిప్రెషన్ అయిపోయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా డాడీది కాకుండా? డాడీది కాకుండా అంటే అంత అయ్యేంత అయితే ఏది లేదు అక్క, లేదు. ఎందుకని స్కూల్ లవ్ స్టోరీ మధ్యలోనే ఆగిపోయింది? అది వద్దక్క టాపిక్. ఎందుకు? అది ఒకప్పుడక్క మనకు చిన్న టైంలో అది మనం అదే ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది? ఇష్టపడ్డావు, సైకిల్ మీద వెంట పడ్డావు, ఏం జరిగింది? అది అప్పుడు ఇక ఓన్లీ అట్రాక్షన్ అంతే ఇక టైంలో. అప్పుడు ఇక అంతే అయిపోయింది ఆడికే కుస్. ఓకే, సో మళ్ళీ ప్రపోజల్స్ ఏం రాలే? వచ్చినాక నేను యాక్సెప్ట్ చేయలే. ఎందుకు? మనం ఆ త్రోలో పోతే డైలాగ్స్ చెప్పి అట్లని కదక్క, మనం ఆ త్రోలో పోతే మనం ఈ త్రోలో డౌన్ అయిపోగలమని ఒకటి. అంటే ఇప్పుడు మాధవ్కి లవ్ అనేది వీక్నెస్ అని చెప్పొచ్చా? మరి వీక్నెస్ అని కదా, ఎందుకంటే లవ్ చేస్తే ఇక్కడ ఇటు డౌన్ అయిపోతాను అని భయపడుతున్నావు కదా. అదే అంటే మన ఇప్పుడే
దీని మీద ఇప్పుడు మనకు మంచి ఫోకస్ ఉంది, ఇక్కడ లవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ పోగలదు ఫోకస్ అని చెప్పి ఇది అట్లా అని చెప్పి నేను కొంచెం ఈజీగా డైవర్ట్ అయిపోతావు. డైవర్ట్ అయిపోతావు అంతే. ఓకే, ఏమన్నా క్రేజీ ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయి? ఇన్స్టాగ్రామ్ నుండి వస్తున్నాయా ఎక్కువ బయటనా? ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తాయాక ఇక నార్మల్ ఆంటీ సీట్ మెసేజ్ కొంతమంది వేరే వేరే వాళ్ళు పెడతారు అనమాట. వేరే వాళ్ళు అంటే అది క్లియర్ గా చెప్పు, లేదంటే మళ్ళీ వేరే వేసుకుంటారు. మా వాళ్ళు అసలు తమ్ముళ్ళలో ఘోరంగా ఉంటారు. క్లియర్ గా అంటే ఉంటారు, మంచి మంచిలో పెడతారు కానీ నేను చూసి చూడనట్టు ఉంటాను. మంచి మంచిలో పెడతారంట అంటే జర ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అంటే మనం ఫస్ట్ కొంతమంది మంచి మంచి ఉంటారు ఇక ఇన్స్టాగ్రామ్ అంటే ఎట్లా సోషల్ మీడియా. అదే ఎట్లా ఆంటీలు ఏమన్నా మెసేజ్ పెట్టిరు? అరే వద్దక వాళ్ళ ఇంటర్వ్యూ అందరు చూస్తారు, ఏం కాదు తెలియాలి కదా. అంటే బాగుంటాయి వీడియోస్ మీతోని నిజాలు చెప్పు. నిజంగా మీ వీడియోస్ మంచిగా ఉంటాయి, మీ పరిచయం పెంచుకోవచ్చా మీతోని? దేనికి అంటే ఇంకా మాట్లాడి కలుద్దామా అంటే కలుద్దామా అంటే ఎట్లా అంటే మంచిగా ఇప్పుడు మాట్లాడి మీరు కలవాలని ఉంది, మీట్ అయిదామని ఉంది అట్లా ఇట్లా అని అంటారు. నేను కొన్నిసార్లు అయితే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అంతే అంతే ఆ టైప్ లో అంతే ఉండదు. కలిసావా ఎవరినైనా ఎప్పుడన్నా ఏదన్నా మెసేజ్ అంటే గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కానీ ఆంటీ కానీ కలిసావా ఎప్పుడైనా? కలవలేక ఇంతవరకు. కలవలే. బాయ్స్ కలిసిన గర్ల్స్కి ఇంతవరకు ఎప్పుడు కలవలే ఇప్పటిదాకా. ఎందుకు కలవాలని? అసలు పెళ్లి చేసుకుంటా? పెళ్లి ఎందుకు చేసుకోమాక, పెళ్లి కంపల్సరీ చేసుకుంటాము. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకుంటా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? మా మమ్మీ ఎవరిని చూపించినా చేసు. మమ్మీ ఇష్టం అంట. మమ్మీ ఇష్టం. మమ్మీ బాయ్ అంతేనా? మమ్మీ ఆమె ఈ లవ్ ఇవి అంటే మనకు సెట్ కాదు అది అంతే. ఓకే, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. అరేంజ్ మ్యారేజ్ చెప్పలేము ఫ్యూచర్ లో. అంటే క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అయితే లేదక్క. లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇట్లా గర్ల్ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? లేదు, ఓన్లీ ఫ్రెండ్స్. క్లారిటీ ఉంది. ఫ్రెండ్స్. ఓకే, ఓన్లీ ఫ్రెండ్స్ అంతే. ఓకే, సింగిలే అండి. ఇప్పుడు పెట్టుకోండి మీరు మెసేజ్లు, ఆంటీలు కూడా పెట్టేసేయండి మెసేజ్. ఓకే, ఏదన్నా అంటే ఇంకా రీసెంట్గా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది, బట్ అంత రీచ్ రాలేదు. ఎందుకు? ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎక్కడ మిస్టేక్ అంటే అది బాగానే వచ్చింది కానీ నేను ఏమనంటే వేరే మన తెలిసిన ఛానల్స్ అలా పెట్టిద్దామని అనుకుంటాను అనమాట. ఇలా ఏమన్నా అన్న మేమే కొత్త ఛానల్ పెడుతున్నాం అలానే పెడదామన్నా అంటే అంత అయిపు రాదురా ఇది అని చెప్పి మనోళ్ళే మందోరు కాదు తెలిసిన వాళ్ళు అనమాట. నన్ను వాడితే బాగుంటుంది అని చెప్పి నాతో వాడిపించిండు అనమాట. అది అట్లా. ఏం సాంగ్ ఒకసారి పాడవా? ఎదురే చూస్తున్నా సీతను వెతికేటి రాముడిలా, ఎదురే పోతున్నా కాటిలో కలిసేటి పాడేలా, ఎదురే నువ్వు రావులే ఎరుకే చెప్పలేనులే, ప్రాణం తల్లడిల్లేనే పయనం ఆగిపాయనే, చిత్తూ చిత్తూ చిత్తూల బొమ్మ సిక్కుల్లో వదిలేసి వెళితీవమ్మ, ముద్దు ముద్దు ముద్దుల గుమ్మ కన్నుల్లో బాటాలే చెప్పకమ్మా. ఇటువంటి అక్క సాంగ్ బాగుంది కదా, ఎందుకు మరి రీచ్ రాలేదు? అది ఒక మనం దాన్ని షూటింగ్ గీటింగ్ మంచిగా చేసినాం కానీ అంత అయిపో రాలేదు దానికి. ఓకే, మేబీ అంటే న్యూ ఛానల్ అని చెప్పి. న్యూ ఛానల్ అది ఆ సాంగ్ తో. ఇన్స్టాగ్రామ్ లో రీచ్ వచ్చిందా? ఇన్స్టాగ్రామ్ అప్పుడు మనం అంతా అయిపోలేము కాక నార్మల్ ఉన్నాం అప్పుడు. ఇప్పుడు ఈ టైం లైన్ ఉంటే అది ఆటోమేటిక్ దాన్ని ఎట్లన్నా చేసి హైప్ చేస్తుండే నేను. అప్పుడు మనము అంత లేము. నా ఇన్స్టాగ్రామ్ అప్పుడే హ్యాక్ అయింది. ఓకే, పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అందులో 60K ఫాలోవర్స్ ఉండే. ఓకే, అది హ్యాక్ అయిపోయింది. ఇది మళ్ళీ ఇప్పుడు ఉన్నది న్యూ అకౌంట్. ఓకే, దీనికి 34K ఉన్నారు. 34K ఉన్నారు అనుకో అంతే. ఓకే, సో ఫోక్ సింగర్గా మంచిగా వాయిస్ బాగుంది, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకని అంటే ఇంకా ఎక్కువ సాంగ్స్ పాడలేకపోతే నీ దగ్గర మిస్టేక్ జరుగుతుందా, లేదంటే ఆపర్చునిటీస్ రావట్లేదా ఏంటి అక్కడ? కంప్లీట్గా అంటే అకౌంట్ చూస్తే కూడా సాంగ్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. చాలా అంటే మొత్తం క్లోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు సాంగ్స్కి దూరం ఎందుకు అయ్యో? సాంగ్స్ దూరం అనేది ఆపర్చునిటీ అనేది మన దగ్గర దాకా వస్తూనే అర్థం. నా ఎన్నుకున్న వాళ్ళు గిట్ట ఏమైనా చేస్తారా నాకు అర్థం అవుతలేదు. ఓకే, వస్తూనే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అది ఎందుకు అవుతుందో నాకు అర్థం అవుతలేదు. ఓకే, అంటే ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పేసి వద్దు అంటున్నారా, లేదంటే? ఆపర్చునిటీ ఇస్తా అన్నారు కొంతమంది. ఓకే, ఇస్తా అంటే సరే మాట్లాడినాం అంతా చేసినాం. తర్వాత మళ్ళీ ఇప్పటికీ 2-3 టైమ్స్ అట్లా అయింది. అది కావాలన్నా ఎన్నుకుండా ఎవరైనా ఏమైనా చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. అది ఎందుకు మళ్ళీ లేకుంటే నా కిస్మత్ లేదా అనేది నాకు అర్థమవుతలేదు. ఓకే, అవి రిలీజ్ అయినాయా నీకు? అంటే సాంగ్ అది విన్నావా? పోనీ లిరిక్ అవంతా కూడా చూసుకున్నావా? చూసినా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే అన్నప్పుడు క్యాన్సిల్ అయినాయి. ఓకే, స్టూడియోలో వాడాలి ఇంకొక 1 వీక్ అయితే అనగా మొత్తం ప్రాక్టీస్ గిట్టి చేసి. రిలీజ్ అయినాయా? అవి ఇప్పుడైతే ఇంకా రిలీజ్ కాలేవు.
కాలే నాకు తెలిసి అనుకుంటున్నా కాలే. ఎప్పుడైనా అనిపించిందా అరే నా దగ్గర డబ్బు ఉంటే నేనే పాట రాసుకొని లేదంటే నేనే ప్రొడ్యూసర్ అవుతుంటే నేనే ఏమంటారు నేనే ఓన్ ఛానల్ పెట్టుకుంటుంటేని అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది అక్క. అనిపిస్తుంది. ఛానల్ పెట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఫ్యూచర్లో? ఇప్పుడు పెడతాక ఇంకొక 2-3 monthsలో పెట్టేస్తా. అవునా? ఏంటి మొత్తం అంటే ఫోక్ సాంగ్స్ అయినా? ఫోక్ సాంగ్స్ అయినా కానీ ఇట్లా మంచి వీడియో మంచి కంటెంట్లు ఉన్నాయి అక్క నా దగ్గర. కానీ నా దగ్గర ఎవరు లేరు చేసేటోళ్ళు. ఓకే. చేసేటోళ్ళు నా దగ్గర ఉంటే మంచి కంటెంట్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నంత కాడికి ఉంది. కానీ ఇప్పుడు నేను ఇట్లా చెప్తే ఈయన దగ్గరకోతే ఏమొస్తుంది అంటే ఇప్పుడు అందరి మైండ్ సెట్లు అదే అయిపోయింది. ఇప్పుడు మాధవన్న డెవలప్ అయితే నాకేమొస్తుంది, కొంతమంది డెవలప్ అయితే సపోర్ట్ చేసిన అతను కూడా డెవలప్ అవుతాడుగా. కొంతమంది అట్లా ఉన్నారు అక్క మన దగ్గర. ఇప్పుడు అందరు అట్లా ఉంటారు కదా. అది మాధవ్ కంటే ముందు వాళ్ళు డెవలప్ అవ్వాలి. మనం ఎప్పుడెప్పుడు దొక్కేదామని చాలా మంది చూస్తారు. ఓకే. అట్లా అందులో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాగా దగ్గరుండి పక్కనే ఉండి? ఇంతవరకు అయితే అట్లా జరగలేదు అక్క, ఎవరైతే లేరు. చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం తీసుకొచ్చి చేపిద్దామన్నా గిట అందరు కొంతమంది ఈయన దగ్గరకోతే ఏమొస్తుంది అనుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ అలాది అట్లా అని చెప్తున్నా నేను. ఓకే. నా వెనుకకు కొంతమంది ఒక 5-6 మంది నా దగ్గర ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో పెడుతుంటే. ఓకే. సో మంచి సపోర్ట్ కోసం వెయిటింగ్. ఇంతకుముందు ఎన్టీఆర్ డైలాగ్స్ బాగా చెప్పేవాడివి కదా? ఎన్టీఆర్ డైలాగ్స్ చేస్తున్నాక. ఫేవరెట్ హీరోనా? ఫేవరెట్ హీరో అంటే నా యాక్టింగ్ ఇష్టం. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్. ఓకే. యాక్టింగ్ పరంగా అయితే ఎన్టీఆర్. ఓకే. ఇక రాజకీయం ఇదంతా మంచి పనుల పరంగా అయితే పవన్ కళ్యాణ్. ఓకే. ఎన్టీఆర్ కోసం ఒక డైలాగ్, పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక సాంగ్. ఎన్టీఆర్ కోసం చెప్తాక డైలాగ్. ఎందుకు అంటే ఇష్టం అంటే డైలాగ్ చెప్పాలన్నా. ఓకే. ఓకే. రెండు చెయ్యి. ఓకే. ఎన్టీఆర్ది ఇప్పుడు మన జైలవ కుశలు ఉంటుంది చూడక, ఇది ఆ రావణుని సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా అని చెప్పి ఆ రావణాసుని దగ్గర ఉంటుంది ఆ డైలాగ్. అది మళ్ళీ ఇంకోటి అందులో మనమనేది అబద్ధం నేననేదే నిజం అంటాడు మళ్ళీ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు. అది మళ్ళీ ఇంకొన్నాక బాగానే చెప్పాలి. ఓకే. డైలాగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు అయితే? ప్రాక్టీస్ ఫస్ట్ ఎన్టీఆర్ డైలాగ్స్ ఎక్కువ నేను చేసినప్పుడు అప్పుడు ఇవన్నీ. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ది ఆయన మొన్న రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆ సాంగ్ చాలా ఇష్టం అక్క నాకు. అదే సాంగ్ వాడతా నేను. ఓకే. పులి గాండ్రించింది చెల్లి ఎత్తి పిడికిలి, పగోడు పరారయ్యనే పవనన్నాలికిడి, రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి, తమ్ముంటే కాసుకొండిర పవనన్న తాకిడి. అది ఇన్న కొద్ది నాకు ఇట్లా బుద్బంస్ వస్తుంటాయి ఆ పాట. ఆయన గురించి మాట్లాడుతుంటేనే డే సరిపోదు, టైం సరిపోదు, అంత ఉంటుంది. ఓకే. ఫోక్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో సింగర్స్లో ఎవరంటే నీకు ఇష్టం? ఎవరి వాయిస్ అంటే? మధుప్రియ అంటే ఇష్టం అక్క నాకు. అంటే వాయిస్ కానీ ఆమె వాడే విధానం కానీ. ఓకే. అది ఆమె చూస్తుంటా అప్పుడప్పుడు నేను. ఆమె వాడే విధానం కానీ నాకు ఇష్టం అనమాట మధుప్రియది. ఓకే. మెయిల్ సింగర్స్లో ఒకప్పుడు దిలీప్ అని ఉండే, ఇప్పుడైతే ఎవరు లేరు అక్క అంతా. ఒకప్పుడు అని ఎందుకు వచ్చింది? ఒకప్పుడు అంటే ఇప్పుడు అంతా లేదా, ఒకప్పుడు ఉండిండి ఆయన ఇష్టం దిలీప్ అనే పాటలు కానీ. అది ఒక టైంలో. ఇప్పుడు అంతా ఎవరు లేరు అక్క నాకు. ఎందుకు పోయిందా ఇష్టం? పోయింది. నేనే సింగర్ అయినా అని చెప్పేసి ఎవరికి ఫ్యాన్ ఉండొద్దు అనుకుంటా. అట్లా ఏం లేదు అక్క. అట్లా యాటిట్యూడ్ నాకు లేని లేదు. ఓకే. అందరూ అనుకుంటారు నాకు యాటిట్యూడ్ ఉంది అనుకుంటారు. అవును. కానీ అంటే మీకు అనిపిస్తుంది ఏందక్క? అంటే ఉంటుంది కొంచెం. అంటే ఎవరికైనా ఫస్ట్ చూడగానే ఒకటి అనిపిస్తుంది కదా, అమ్మో అంటే లుక్ వైజ్గా కొంచెం వైబ్రేషన్ వస్తుంది మాట్లాడేవారికి. నాకు యాటిట్యూడ్ ఊర్లో గిట అంతా కొంతమంది గిట నేను సింపుల్గా ఉంటాక ఏడుకోయినా గిట. ఓకే. మనకి ఏడుకోయినా మనం 10 మంది గుర్తుపట్టి వచ్చి ఫోటోలు దిగే కెపాసిటీ అది ఎంత. ఏడుకు సింపుల్, ఊర్లో అయితే సింపుల్గా ఉంటుంది అంతే. కొంతమంది చిన్న అల్లుళ్ళు ఉంటారు, అన్న నీకు ఇంత ఉంది, నువ్వు ఇందన్నా ఇంత సింపుల్గా ఉంటావు అంటే మనం వచ్చిందే కిందికి వెళ్ళరా నాయన, ఇప్పుడు ఏదో కొంచెం పేరు వచ్చింది అది అని చెప్పి 10 మంది కూడా యాటిట్యూడ్ చూపించుకుందా మంచిది కాదురా అని చెప్తా. మనం ఏ తవ్వలు వచ్చినా మనం తవ్వ మర్చిపోవద్దు. ఆ తవ్వ మర్చినావా అది ఏదో ఒక రోజు డోకనే మళ్ళీ అదే తవ్వలకు పోతావు, ఈసారి దారి దొరకదు. నేను అట్లా మనం ఏడికెళ్ళి వచ్చినామో అది మరవద్దు, దాన్ని మర్చినాం అనుకో మళ్ళీ అదే రిటర్న్ తవ్వ దొరకదు, ఇంకా దారి దొరకదు. ఓకే. సింపుల్ ఉంటే ఇంటిగా ఉంటుంది, సింపుల్ టీ షర్ట్ సింపుల్ షార్ట్ మీద తిరుగుతూ ఊర్లో అంతే.
ఏదో అఫీషియల్గా గీసిల్ బయటకు పోయినా నార్మల్గానే అవుతా, అంత అదేముండదు. ఊరు అనే మాట వచ్చింది కాబట్టి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇంటి పేరుతో ఫేమ్ అవ్వాలి అనుకుంటారు. నువ్వెందుకు ఊరు పేరు పెట్టుకున్నావు? దాని వెనకాల ఏంటి రీజన్? ఊరు పేరు అంటే ఇప్పుడు గండిపేట ఖానాపూర్ అంటేనే గుర్తుపడతారు అక్క ఓకే. అందరూ. ప్రత్యేకంగా ఖానాపూర్ అనేది గుర్తుపట్టాలి, ప్రత్యేకంగా ఖానాపూర్ అనేది పేరు తెలవాలి బయటికి, ఖానాపూర్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు గండిపేట ఖానాపూర్ అంటేనే గుర్తుపడతారు, ప్రత్యేకంగా ఖానాపూర్ అంటే గుర్తుపట్టాలని చెప్పి నేను పెట్టిన. ఓకే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే గుర్తుపడతారు. ఓకే. అది నాకు సంతోషం. ఇక అట్లా అనుకొని చెప్పి నేను పెట్టినాను ఖానాపూర్ మాధవ్ అఫీషియల్ అని చెప్పి. ఓకే. దాని వెనకాల ఎలాంటి స్వార్థాలు అవన్నీ అయితే ఏం లేదక్క. ప్రత్యేకంగా మా ఊరిని గుర్తుపట్టాలి, గండిపేట ఖానాపూర్ అనేది పోవాలి. నీకోసం కాదు, ఊరు కోసం. అంటే ప్రత్యేకంగా ఊరిని గుర్తుపట్టాలి, గండిపేట ఖానాపూర్ కాకుండా ఖానాపూర్ అంటేనే గుర్తుపట్టేయాలి. ఓకే. అట్లా. ఓకే, డన్. ఇంకొక నార్మల్గా నీ పేజ్ గురించి చూస్తున్నప్పుడు కానీ, కొన్ని కమెంట్స్ కానీ, లేదంటే ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కానీ, ఇంకొకటి డైలాగ్స్ కాపీ కొడుతూ చెప్తున్నాడు, కాపీ కొట్టి రాస్తున్నాడు, కొన్నింటిని తీసుకొని ఇంప్రూవైజేషన్ చేస్తున్నాడు, తన సొంత టాలెంట్ కాదు అది అని చెప్పేసి మాటలు కూడా వినిపించాయి. సో అది ఎంతవరకు నిజం? కాపీ కొడుతున్నావా లేదంటే ఓన్ డైలాగ్స్? నేను ఎందుకు కొడతాక, నా ఓన్ డైలాగ్. నేను డైలాగ్ కొట్టినా ఇప్పటికీ నేను రాసిస్తా, బాండ్ పేపర్ మీద సార్ రాసిస్తా. నేను కొట్టిన డైలాగ్ ఇలా దొరికితే అప్పుడు మాట్లాడమని ఎవరైతే అన్నారో వినిపించిందో. కానీ 100% మాట నీ వరకు రాలేదా? ఏది ఇలా ఇప్పుడు నేను అడిగిన మాట నీ వరకు నిన్నగిట ఇన్నా కానీ అంత సరే నేను అన్న అంటే కలి నీటి పెట్టేసిన అంతే. ఎవరైనా ఏమని అనుకో, నాకు తెలుసు, నాకు ఏమనిపిస్తే నేను అది చెప్తా చేస్తా. నేను చెప్తున్నా, ఒక మీ దాకా ఇటు వచ్చిందంటారుగా, ఒకవేళ ఉంటే ప్రూఫ్ చూపిమనండి, దానికి ఏడికైనా సరే నేను రెడీ. ఓకే. సినిమాలకు రాసిమంటే రాసిస్తావా డైలాగ్స్? రాసిస్తా. ఎంత పేమెంట్ తీసుకుంటావు? పేమెంట్ పేమెంట్ ఇంపార్టెంటా లేకపోతే నీ పేరు బయటికి రావడం ఇంపార్టెంటా? నువ్వు ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నావు కదా, అక్క మనం చనిపోయిన తర్వాత కూడా మనకు గుర్తుండేది పేరు ఒకటే, సంపాదన కాదు, సో పేరు కోసం ఏదైనా అని అన్నావు కదా. సో ఆ పేరు కావాలా డబ్బు కావాలా? ఇప్పుడు బతకడానికి అయితే డబ్బు కంపల్సరీ అవసరం కదా అక్క. ఓకే, బతకడానికి సరిపోయే డబ్బు అవసరం అంతే, అంతకు మించి వద్దు. అంతకు మించి ఒకవేళ నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదించిన ఒక 40,000 గరీబులకి పెడతాక. ఓకే, అంతే. నా కంటెంట్ అంటే ఒకవేళ దీనివల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల దేనివల్ల ఒక ప్రమోషన్స్ చేసిన గైట, ప్రమోషన్ దున్యాక ప్రమోషన్లు వచ్చినాయి, చేయాలంటే మస్తు చేసి సంపాదించడానికి పెద్ద అది కాదు. కానీ ఏంటంటే నా వల్ల 10 మంది మోసపోవద్దు, నా వల్ల 10 మంది మోసపోవద్దు, నా వల్ల 10 మందికి మంచిగా కావాలి. కానీ 10 మంది మోసపోయి వెనకాల నన్ను తిట్టుకుంటారు మనసులో, అది మంచిది కాదు. ఈ రోజు కాకుండా రేపు సంపాదించాం, పైసదేముంది అట్లా అని చెప్పి అంతే. ఏదైనా ట్రస్టెడ్ ఉంటే చేద్దాం, లేకుంటే వద్దు, మనం కష్టం ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకుందాం అంతే. ఇప్పటి వరకు అంటే నీకు ఫేమ్ రాకముందు నువ్వు ఫ్రెండ్స్తో కానీ లేదంటే నార్మల్ లైఫ్ కానీ అంతా ఒక ఎత్తు అయితే, కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత నీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఆ చేంజెస్ వల్ల ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా దూరమైన వాళ్ళు ఉన్నారా? ఫేమ్ వల్ల అని కాదు, వే ఆఫ్ నీ బిహేవియర్ వల్ల కానీ, నీ మాటల వల్ల, లేదంటే నీకు టైం లేకపోవడం వల్ల, కలవకపోవడం వల్ల, సో అలాంటి వాటి వల్ల ఎవరైనా దూరం అయ్యారా? ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ? అంటే మాట్లాడతారు కానీ నార్మల్గా అప్పటి తీరు లేరు అనమాట. ఫేమ్ రాకముందు ఒక తీరు ఉండే, ఫేమ్ వచ్చిన తర్వాత ఒక తీరు. అంటే ఇప్పుడు ఈయన బిజీ అయిపోయిండు, ఈ కలవడు, 10 మందిలో పేరు ఉంది, అది ఉంది. కొంతమంది మంచి చేపేటోళ్ళు, కొంతమంది చెడు చేస్తున్నారు. అంటే మనం ఎవరి టైం వాళ్ళకి ఇస్తామాక అని, ఎందుకంటే మనకు పేరు వచ్చింది అని చెప్పి మనం అహంకారం చూపించుకోము, అదంతా మనకు అవసరమే లేదు. కానీ కొంతమంది అనుకుంటే వాళ్ళు మాత్రం అనుకుంటారు, అది రిలేషన్లో గిట్ట అనుకున్నారు, నా దోస్తాన్ సర్కిల్లో గిట్ట అనుకున్నారు, అనుకుని ఎవరు అనుకుంటే మనకేంది. కానీ ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తాక ఇప్పటికీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 5 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకో, నీకోసం నువ్వు స్థలం కొనుక్కోవడం, లేదా అమ్మ కోసమో చెల్లి కోసం, అంటే నీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకుంటావా? లేదు అంటే ఎవరికన్నా దానం చేసేస్తావా? ఏం చేస్తావు? అంటే దేని వల్ల వచ్చిన ఏముంటా అంటే నువ్వు కష్టపడిన యూట్యూబ్ నుండి అనుకుందాం, నువ్వు రేపు స్టార్ట్ చేయబోయే యూట్యూబ్ నుండి ఒక 5 లక్షల రూపాయలు నీకు వచ్చాయి అనుకుందాం. ఓకే, సో స్థలం ఇప్పటివరకు నీకు స్థలాలు అవి లేవు అని, అంటే ఓన్ హౌస్ ఒకటే ఉంది, ఓన్ హౌస్ ఒకటే ఉంది, సో అమ్మ కోసం చెల్లి కోసం కానీ ఏమైనా చేస్తావా? లేదు అని అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తావా? ఇప్పుడు చెల్లెలు ఉంది కాబట్టి చెల్లెలు మ్యారేజ్కు దానికోసం అయితే చేస్తాను అక్క. చెల్లెలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చినాయి అనుకో, అనాథ పిల్లలకు కానీ ఎవరికైనా సరే మినిమం వాళ్ళు అంతా చేయకపోయినా 1 లక్ష 2 లక్షలు కంపల్సరీ ఇస్తాక. ఓకే, అంతే. నేను అమ్మ అదే అంటారు నాక, చెల్లెలు అమ్మ కోసం చేస్తా. ఇప్పుడు 5 lakhs అంటే 2 lakhs గరీబులకు ఇచ్చినా ఇంకా 3 lakhs ఆమెకి ఇస్తా కాక, ఇంకొకరికి ఇస్తా. ఒకవేళ నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరే ఉంటారు, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అని చెప్తున్నా. అప్పుడు నీ పెళ్ళం వద్దంటే ఎందుకు వద్దంట దాకా అంటే
నన్ను అమ్మని మంచిగా చూసుకుంటామని చేసుకుంటుంది. ఓకే, ఎట్లా అంటే ముందు చెప్పొస్తారా నేను నిన్ను మంచిగా అట్లయితే రారు, కానీ ఫస్ట్ మన కిస్మత్లో ఏది ఉంటే అదే అవుతుంది. నేను దానికంటలే నాకు చెప్తా అన్ని ఫస్టే చెప్తా, ఇట్లా ఇట్లా మా ఈ ఫ్యామిలీ విషయం ఇది ఇట్లా ఉండాలి అది అని చెప్తా. చెప్పలేము లోపల ఎట్లుందని మనకైతే తెలియదు, కానీ చెప్పేందుకరికి అయితే చెప్తా అంతే. ఓకే, సో అమ్మకి నీకు అంటే ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా అమ్మ నీతో షేర్ చేసుకుంటారా? ఏదన్నా కష్టం కానీ బాధ కానీ అనిపించినప్పుడు వచ్చి చెప్తారా? నీతో బాండ్ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఆఫీస్లో ఇటే కొంచెం వర్క్ ఇక ఎక్కువైనప్పుడు ఇటే చెప్తుంది అనమాట. ఇంకా ఇంద్రా వర్క్ ఎక్కువైతుందంటే నేను చెప్తా మమ్మీకి, ఎందుకు మమ్మీ అంటే ఎందుకు చేయకు ఇంటికానే ఉండు, మనం ఏదైనా ఒకటి పెట్టుకుందాం అది అని చెప్తా. కానీ అది ఇక మున్సిపల్ ఆఫీస్ కదా, అంటే పర్మనెంట్ కాకుండా చెప్పలేం ఫ్యూచర్లో అవుతుంది అనే ఒక నమ్మకం, అందుకని చెప్పి చేయాలి కదా అని చెప్పి మా అమ్మ చేస్తుంది అనమాట. అదే అంతే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా నార్మల్గా ఇంట్లో నిజంగా అంటే ఇప్పుడు నువ్వు సింగర్ కదా, సో క్యాజువల్ డౌట్ ఇది, ఎప్పుడైనా ఇంట్లో పాటలు పాడుతూ ఉంటావా? పాడించుకుంటారా మమ్మీ కానీ చెల్లి కానీ? చెల్లి గులుగుతారు, నేను పాటలు పాడుతూ ఊకే వాడుతుంటే అలాగే యాస్తకు వస్తుంది కాక, నేను ఇంట్లో వాడుతూనే ఉంటాను అనమాట. గిన్నె కొట్టుకుంటాను, లేకుంటే మన బకెట్ ఏదో ఒకటి, అప్పుడు బకెట్ కొట్టుకుంటూ వాడుతూనే ఉంటాను అనమాట. అలా ఊకే సదా సరే ఏం పాడుతున్నావురా నాయన అంటారు మా వాళ్ళు. ఇప్పుడు ఒక పాట రెండు పాటలు పాడుతూ వింటారు అక్క, ఊకే అలాగ రోజు అదే ఉంటాయి ఇంట ఎవరికైనా సరే ఎట్లా అనిపిస్తుంది. ఓకే, అట్లా. సో ఇంట్లో సింగర్ ఉంటే పేరెంట్స్ ఇట్లా ఫీల్ అవుతారు అనమాట, ఫ్యామిలీ ఇట్లా ఫీల్ అవుతారు అనమాట. ఒక పాట పాడుతూ తింటారు అక్క, రోజు మొత్తం పాడుతుంటే అలిగిట ఎట్లా తింటారు. ఓకే, నీకు రీసెంట్గా హార్ట్కి టచ్ అయిన సాంగ్ ఏదైనా ఉందా? అరే ఇది బాగా నచ్చింది అన్న సాంగ్ ఏదైనా ఉందా? అది మధుప్రియదక్క, మన శివుని మీద ఒక పాట పాడిందామే, ఒకసారి పాడగలుగుతావా? బంధాల్ని ఇస్తావు బందీల్ని చేస్తావు, సంసారం అంటావు ఉచ్చులు బిగిస్తావు, తలరాత రాస్తావు కర్మ ఫలమంటావు, నిత్య పోరాటాల శిక్షలు విధిస్తావు, ఎటు చూడు కల్తీలు ఎటు చూడు మోసాలు, బ్రతుకు సమరంలోన ఎవరి స్వార్థం వారిదే, మంచి అన్నది నేడు ఊతుపదమైనదయ్యా, ధర్మమన్నది చూడు ఒంటరైపోయేనయ్యా, పైనేమి చేస్తున్నవయ్యా దిగి వచ్చి రక్షించవయ్యా, లేదంటే మా ఊపిరాపేయవయ్యా. హర హర ఆ పాట అట కనెక్ట్. ఓకే, ఎప్పుడైనా కలిసావా మరి? కలవలేక ఇంతవరకు అయితే కలవలే. ఓకే, ట్రై చేయలేదు ఎప్పుడు అంటే కాంటాక్ట్ అవ్వడానికి అట్లా? ఏం ట్రై చేయలేదు, ఒక్కోసారి ఏమో ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసిన అంతే, కానీ అంతే ఆమె నుంచి ఏం రెస్పాన్స్ రాలే. ఓకే, నార్మల్గా అంటే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తావా ఎవరినైనా? అంటే నీకు నచ్చిన వాళ్ళని, సింగర్స్ కానీ లేదంటే యాక్టర్స్ కానీ అట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా ఆపర్చునిటీ కోసం కానీ లేదంటే నార్మల్ కానీ ఫ్యాన్గా? ఇంతవరకు అట్లా చేయలేక. సో నీ పేజ్ నుండి ఎవరికి అంటే మెసేజ్ పెట్టవు అట్లా సెలబ్రిటీస్కి అట్లా? నీకు మెసేజ్ పెట్టే వాళ్ళే మొత్తం పెడతారక పెట్ట ఇంతవరకు నేనైతే పెట్టలే. ఓకే, ఎందుకు? యాటిట్యూడ్? ఓన్లీ యాటిట్యూడ్ అని కాదాక, ఇక మన వాళ్ళు అవతల ఎట్లా అనుకుంటారో అది అనుకుంటాను నేను ఇటు అంతే. మనకి ఇటు ఎంతో కొంత ఉంది అని చెప్పి ఉంటుంది లోపల తినేస్తుంది అనమాట, మనం ఎందుకు అని చెప్పి. మనం ఎందుకు వాళ్ళకి మెసేజ్ పెట్టడు, మనం కూడా సెలబ్రిటీయే కదా. సెలబ్రేట్ అంటే మనం అంతని కాక ఉంటుంది లోపల ఏదో ఒకటి అంటుంటుంది ఇట్లా ఎందుకు ఎందుకు అని చెప్పి. ఇంకా నీ పేజ్ మొత్తంలో కూడా చాలా డైలాగ్స్ చెప్పినావు కదా, అంటే ఏదన్నా డైలాగ్ అంటే ఒక డైలాగ్ రాసుకోవడానికి కానీ దీనిపైన మాట్లాడాలి అని అనుకోవడం కానీ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నాకు ఏదైనా చూసిన అనుకో ఇట్లా పోతుంటా, ఏదైనా చూసినప్పుడు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకో నేను ఫోన్లో రికార్డింగ్ చేస్తాను. రికార్డింగ్ చేసి మాట్లాడింది ఇట్లా ఇప్పుడు అరే 10 మంది పైసలు ఉంటేనే కదా దగ్గర ఉంటారు అట్లా నేను చెప్పి అట్లా అనుకొని చెప్పి ఫోన్లో రికార్డింగ్ చేస్తాను. రికార్డింగ్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే డైలాగ్ చేయడానికి అవుతానో అప్పుడు ఆ రికార్డింగ్ని దాన్ని మీకు ఎట్లా అని చెప్పి ఒక 10-15 నిమిషాలు ఆలోచించుకున్న తర్వాత డైలాగ్ని అట్లా తయారు చేసి అట్లా డైలాగ్ చేస్తాను. ఓకే, బాగా రీచ్ వచ్చిన డైలాగ్ ఏంటి? రీచ్ వచ్చిన డైలాగ్ అక్క అది ఒకటి ఉన్నాక బాగానే ఉన్నాయి. రీచ్ వచ్చినాయి అంటే మన ఒకటి కష్టము సుఖంతో అన్నదంట అని చెప్పి అదేమో ఫస్ట్ అదే మనకు పబ్లిక్లో పేరు తెచ్చిందంటే పలానా ఖానాపూర్ మాధవ్ అంటే గుర్తుపట్టే పేరు అంటే అదే తెచ్చిందనమాట. కష్టము సుఖంతో అన్నదంట, అందరు నిన్నే కోరుకుంటారు నన్ను ఎందుకు కోరుకున్నదంట,
అప్పుడు సుఖం ఏమన్నదంట అంటే నీ దగ్గరకు వచ్చినాకనే నా దగ్గరకు వస్తారని చెప్పిందంట. కష్టపడింది ఏది రాదు, కూర్చొని తింటే కొండలైనా సరే అరిగిపోతాయి, కష్టపడితేనే పైకి రాగలం అనేది అదక్క డైలాగ్. సో దానికి ఎక్కువ రీచ్ వచ్చింది ఫస్ట్, దానివల్ల నాకు పేరు ఎక్కువ వచ్చింది. చాలా మందికి కూడా అది కనెక్ట్ అయి ఉంటుంది కదా. నేను కమెంట్స్ కూడా చూసాను, చాలా మందికి అన్న బాగా చెప్పినావన్నా, నిజం చెప్పినావన్నా, చాలా మందికి కనెక్ట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యూట్యూబ్లో లైక్ ఎలాంటి కంటెంట్ పెట్టబోతున్నావు? డైలాగ్స్తో లేదంటే ఏదన్నా షార్ట్ ఫిలిమ్స్ అట్లనా, సాంగ్స్ ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉన్నారు అక్క మన వాళ్ళు తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఏంటంటే అన్న మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీరు కానీ ఏదైనా కానీ చేద్దాము, అదే ప్లానింగ్ చేస్తున్నాం అక్క. మనకు ఒకవేళ ప్రాంక్స్ గింగ్స్ ఇవన్నిటికి మన దగ్గర కంటెంట్ ఉంది, చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ అయితే మరి అన్నింటిలో షార్ట్ ఫిలిమ్స్ ఇటు ఉన్నది, ప్రాంక్స్ ఇటు ఉన్నాయి, ఏదైనా ఒకటి కరెక్ట్ అనుకొని చేస్తాక. ప్రజెంట్ బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? బ్యాక్ బోన్ అంటే ఉన్నారక్క. అంటే ఒక అన్న ఉన్నాడు ప్రభాకర్ అన్న అని చెప్పి, మనతో మంచిగా ఉంటాడు, ఆయన సెటిల్డ్, ఆయనకు కూర్చున్న దగ్గర అన్నీ ఉంటాయి. కానీ మన ముంగడ అహంకారం ఇంతవరకు చూపించుకోడు, నా దగ్గర పైస ఉంది అది ఉందని చెప్పి ఎప్పుడు అహంకారం చూపించుకోడు, ఏది చూపించుకోడు, మనతో మంచిగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు, మనం ఏదన్నా కాదన్నాడు అట్లా అనమాట. మంచి వ్యక్తి ప్రభాకర్ అన్న అని చెప్పి. ప్రభాకర్ ముదిరాజ్ అయిన పేరు. ఓకే డన్. ఫైనల్గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నాన్నతో ఏదైనా మ్యాటర్ చెప్పాలని అనుకొని లేదంటే ఏదన్నా మాట చెప్పాలని అనుకొని చెప్పలేకపోయింది ఏదైనా ఉందా? నాన్నతో నాక ఇదే పోకు మనం అందరం కలిసి తిరుపతి, అంటే పోకు మనం అందరం కలిసి తిరుపతి పోదాం అంటే ఫ్యామిలీతో మేము బాగా వెళ్తున్నాక, మేము అందరం రిలేషన్ అనమాట. ఇప్పుడు ఇట్లా డాడీకి 3 బ్రదర్స్ అనమాట, అందరూ ఏడిపోయినా అందరం కలిసి పోతున్నా, ఎంజాయ్మెంట్ అలా. పోకు ఆ రోజు పొద్దుగాలని ఉంటారు అనమాట, నువ్వు అక్కడ ఏం పోకు మనం అందరం కలిసి పోతున్నాంగా అని చెప్పినా, ఆయనేమో ఇక అది టైం వచ్చినప్పుడు ఆగదంటారు కదా, ఇక అనగిట అట్లా ఇట్లా వెళ్ళిపోయింది, అట్లా అయిపోయింది అక్క. ఏడిపోయినా అందరం పోతుండే సంతోషంగా ఉంటుండక్క. డాడీ డాడీ చనిపోయిన కొంచెం ఇల్లు మొత్తం అట్లా అయిపోయింది. ఓకే. అమ్మకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా నువ్వు సంపాదించిన అమౌంట్ నుండి? ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేక. ఓకే. ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తావు అమ్మకి గిఫ్ట్? ఇవ్వాలనుకుంటే ఒక మంచి అది ఏమంటారు కదా నల్లపూసల దండ అంటారు, నల్లపూసల దండ ఆమెకి అది ఇప్పిద్దామని ఉన్నది ప్లానింగ్ చేస్తావు. ఇంతవరకు అయితే ఏమి ఇప్పించాలి, నిజం చెప్తున్నా, ఇప్పిస్తా ఆమెకి ఇంకా కొన్ని రోజులల్లో మొత్తం గోల్డ్తో చేపించి గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఓకే. చెల్లికి ఏం మాట చెప్తావు ఇంటర్వ్యూ ద్వారా? చెల్లి మన గురించి మంచి, ఎవరైనా మనం తక్కువ చేసి మాట్లాడినా చెల్లెలు మాట్లాడతారు. అన్న చెల్లెల బాండింగ్ ఎట్లుంటుందంటే, అక్క తమ్ముళ్ళదైనా అన్న చెల్లెలదైనా ఎట్లుంటుందంటే, వాళ్ళిద్దరు ఎదురెదురు ఉన్నప్పుడు కొట్టుకొని చేస్తారు, కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక మాట అన్నా కూడా ఊరుకోరు, కొట్టేస్తారు లేదా తిడతారు, గొడవే పెట్టుకుంటారు, అట్లుంటుంది బాండింగ్. సో మీది కూడా అట్లానే ఉంది అని చెప్పి విన్నాను. సో తనకి నువ్వు ఫ్యూచర్లో ఎలాంటి సపోర్ట్ ఉంటావు, తనకి ధైర్యం నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నాన్న అయినా అన్న అయినా అన్నీ నువ్వే ఇప్పుడు, సో ఏం మాట చెప్తావు? ఆమె ఏది చేసినా ఏం చేసినా సపోర్టింగ్ ఉంటుంది వెనుకకు, అంతే. ఆమె చేయని ఆమె ఏది చేసినా, కానీ మన గురించి మస్తు ఆలోచిస్తుంది పాపం. సరే నేనే కొన్నిసార్లు ఆమె గురించి పట్టించుకోను, ఇక కొట్లాటలు అనేది కామన్ అయితేనే ఉంటాయి. ఏదైనా ఆమె ఏది చేసినా వెనుకకు సపోర్టింగ్ ఉంటాక, అంతే. ఎప్పుడు ఆమెని డౌను ఇది వద్దు గిద్దు అని చెప్పి ఇంతవరకు అయితే నేను అన్న చేసుకుని ఆమె ఇష్టం అని చెప్తా. అంటే ఏదున్నా క్లారిటీతో ఉంటుంది కాబట్టి నాకు. ఓకే. అట్లా మెచ్యూర్డ్గా థింక్ చేస్తుందా? నాకన్నా ఎక్కువ మెచ్యూర్ ఉంటుంది ఆమెకు. ఓకే. తనే నీకు సజెషన్స్ ఇస్తుందా? ఇంకా సజెషన్ చెప్తుంది, ఇట్లా కాదురా, ఇట్లా ఉండాలి, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వి, నువ్వు ఏమి నార్మల్గా తిరుగుతావు, అట్లా తిరుగుతావు, ఇట్లా తిరుగుతావు, 10 మంది ఏమనుకుంటారు అది అనుకుని అంటుంది, నాతో చెప్తుంది. నాకేమో తిరుగుతాం కానీ మరీ మనము అంత తిరగబోద్ది కాదు నాకు, సింపుల్గా ఎట్లున్నామో అట్లే వెళ్ళిపోవాలన్నట్టు అనుకుంటా నేను, అంతే. ఇంకా మళ్ళీ వీళ్ళు గిట ఆవిడలు గిట అంటారు, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, అంటే ఇట్లా డ్రెస్సింగ్ మెయింటైన్ చేయాలి, అది చేయాలి. ఊర్లో ఉన్నా కూడా నువ్వు అట్లా మెయింటైన్ చేయాలి, ఊర్లో ఎట్లా తిరుగుతారు రే అని నేను పడుకునేటప్పుడు కూడా నేను ఇన్ఫ్లుయెన్సర్ని అని చెప్పేసి బట్టలు అట్లా అంటారు అనమాట. కానీ నేనేమో సింపుల్గా ఉంటాను. చాలా పెద్ద స్టోరీయే ఉంది. ఓకే. ఎనీవేస్ అమ్మని హ్యాపీగా చూసుకో, జాగ్రత్త, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. జాగ్రత్తగా చేసుకో, గొడవలకి కొట్లాటలకి ఓకు మానయ్యి.
ఏం లేదక్క. అన్నీ మానేసావుగా? అన్నీ మానేసినాక ఒకప్పుడు మనం ఇక తెలియని టైంలో కొట్లాడతాం అక్క. ప్రతి మనిషి జీవితం తప్పు చేస్తాడు, తప్పు చేయనోడని ఉండడు. దాని నుండే మనిషికి తట్టుదలతోనే జీవితం పరమాత్మ ఏందని అర్థమవుతుంది అట్లా. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది మన ఖానాపూర్ మాధవ్ గురించి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.